అంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరి పొరుగా అంటే తెలంగాణ టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉండొచ్చు లేకపోవచ్చు, అది ఎన్నికల ప్రజలు చూపిస్తారు. అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే 60 నుంచి 65 స్థానాలు సాధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూటమిలోకి వెళ్ళడం వల్ల 30 స్థానాలు కూడా సాధించే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే టీడీపీకి ఇచ్చిన 14 స్థానాలు కావచ్చు, టీజేఎస్కి ఇచ్చిన 8 కావచ్చు, సిపిఐకి ఇచ్చిన 3 స్థానాలు, ఇవి ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదని వాళ్ళే అంటున్నారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. నేను ఒక్కటి చెప్తానండి, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పినారు. చచ్చిపోని పార్టీతో ఎందుకు భయం అండి? ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. వీళ్ళు మా కుటుంబంలో గొడవలు వస్తున్నాయి, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఆపోజిషన్గా వాళ్ళ క్యాండిడేట్ వీళ్ళ మీద చెప్తున్నారు, వాళ్ళ మీద చెప్తున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్ చేస్తున్న కుట్ర. వాళ్ళు చచ్చిపోయిన పార్టీతో వీళ్ళకి ఏం భయం చెప్పండి? వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇవాళ కూటమి చూసిన వెంటనే ఈయనకు భయం వచ్చేసింది. మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఒంటరిగా చేస్తే మాకు మినిమం మెజారిటీ వస్తుండే, కానీ కాజ్ అనేది ఒకటైపోయింది. ఇప్పుడు అందరు కలిసి చేస్తే మాకు, ఎందుకంటే అందరిది కాజ్ అనేది ఒక్కటే ఉంది. దాని గురించి మేము అందరు కలిసి పనిచేయాలనుకున్నాం. తెలంగాణకి కూటమితోటే మేము 100% దానికి తెలంగాణకి మేలు చేస్తాం. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఆయన చచ్చిపోయిన పార్టీ ఉంటే 5000 అప్లికేషన్స్ ఎందుకు వచ్చినాయండి? 119 సీట్స్కి కాంగ్రెస్ పార్టీకి 5000 అప్లికేషన్ రిసీవ్ అయినాయి. ఎమ్మెల్యే పోటీ చేస్తారండి. అది చిన్న చిన్న విషయంలో జరుగుతుంటాయి, కానీ వీళ్ళు పెద్దగా చూపిస్తున్నారు. వీళ్ళకేం లేదు, భయపట్టింది, వీళ్ళు తెలిసిపోయింది. ఇప్పుడు మా కూటమి అయిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వస్తుంది, భయం అనేది వచ్చేసింది. 9 నెలలు మేము ఎందుకు ముందు చేసుకున్నాం, ఇంకా కమిషన్లు, ఇంకా పైసలు, ఇంకా అన్ని దోచుకునే అవకాశం అంతా పోయింది. వాళ్ళు భయంలో ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు. దాని గురించి ఆయన గజ్వెల్లో కూడా ఆయన ఉన్న సొంత సీట్లు కూడా ఓడిపోయే అవకాశం ఉంది. 2 సీట్లలో నించే అవకాశం వచ్చింది ఆయనకి. ఇప్పుడు గజ్వేల్లో ఓడిపోతారా కేసీఆర్ గారు? 100% ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు అని ఓడిస్తారు. జాతకం చూపించారు. మేము జాతకం మీద బిలీవ్ చేయమండి, కేసీఆర్ గారు జాతకం మీద బిలీవ్ చేస్తారు. పెద్ద హవనం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొచ్చి, ఆయన అప్పుడు తెలియదా ఆయన తెలంగాణకి ద్రోహి అని చెప్పినారు కదా. ఇప్పుడు ఆయన పిలిపించి ఆయన చేస్తున్న హవనంలో ఆయన షాలు గప్పి ఇద్దరు కలుసుకొని ఇవన్నీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ద్రోహి అన్నారు. పాపం అదేదో ఆయన అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇటలీ దయ్యం, సోనియా గాంధీ ఇటలీ దయ్యం, రాహుల్ గాంధీ ఒక బఫూన్, నా రాజకీయ జీవితం అంతా లేదు, రాహుల్ గాంధీ వయస్సు, వీళ్ళ మాట్లాడేది, ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తారు, తరిమేయండి వాళ్ళని అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఎవరైతే బఫూన్ అన్నారో ఆ రాహుల్ గాంధీ గారితో వెళ్ళి అక్కడ చెట్టాబట్టలు వేసుకొని తిరిగారు. ఆయన తరపున వచ్చిన అశోక్ గెహ్లాట్ గారితో ఎయిర్పోర్ట్లో దిగుతానే రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చి ఆయన అశోక్ గెహ్లాట్ గారు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అమాయకం కూర్చొని మాట్లాడారు. అప్పుడు ఎవరిది తప్పంటారండి? అంటే రాజకీయ విలువలు ఉండవండి? రాజకీయ విలువలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది బైఫర్గేషన్ యాక్ట్ అనేది ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ స్టేట్ బైఫర్గేషన్ అయినప్పుడు అది ఎట్లయినా ఇదైతే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది తెలంగాణ. ఎందుకంటే హైదరాబాద్ దీంట్లో ఉంది. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నేషనల్ ప్రభుత్వం ఏముంది, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయలేకుంటే మన కేసీఆర్ గారు మన రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, మేము స్పెషల్ స్టేటస్ మేము చెప్పిన మాట 2014లో స్టేట్ బైఫర్గేట్ అయ్యేటప్పుడు చెప్పిన మాట మీద మేము కట్టుబడి ఉంటాము. వచ్చే రోజుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము స్పెషల్ స్టేటస్ మన ఏపీకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయనకి వాళ్ళకి కావాల్సింది స్పెషల్ స్టేటస్, వాళ్ళ డెవలప్మెంట్, అవన్నీ చూసుకొని ఇప్పుడు మనము పర్సనల్గా చేయకుండా డెవలప్మెంట్ గురించి ముందుకు వద్దామని చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధికార వాంఛతోనే. ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా మళ్ళీ టీఆర్ఎస్ అధికారం రాకుండా ఆ వ్యతిరేక ఓటు బ్యాంక్ మనమే పెట్టుకుంటే రేపొద్దున వస్తే మీరు సీఎం, నేను డిప్యూటీ సీఎం, నీకు హోము అని ఇట్లా అందరు శాఖలు పంచుకొని పదవులను ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ మహాకూటం ఉందని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎందుకంటే ఒంటరిగా ఎదుర్కోవచ్చు కదా. సరే ఏపీకి ప్రత్యేక స్టేటస్ అదంతా పక్కన, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అవన్నీ పక్కన పెట్టండి. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, గట్టిగా మీకు బలం ఉంది కదా. మీ నాయకురాల్ని ఒక ఇటలీ దయ్యమని, మీ నాయకుని ఇప్పుడు యూపీఏ చైర్మన్ రాహుల్ గాంధీ గారిని, యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని ఒక బఫూన్ అని తిట్టిన చంద్రబాబు నాయుడు గారితో మీ రాజకీయ విలువలన్నీ
తాకట్టు పెట్టి ఎలా పొత్తు పెట్టుకుంటారండి? అంటే మీకు బలం లేదా? కేసీఆర్ గారిని ఒంటరిగా ఢీకొట్టలేరా మీరు? మేము ఒక్కటే చెప్తామండి, కేసీఆర్ గారిని బలం జనాలే కొడతారండి. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. జనాలు కొట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కాజ్ అనేది ఒకటి వచ్చేసిందండి. ఇప్పుడు వాళ్ళు మాటకి వాళ్ళు ఏమనుకుంటారంటే మా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, మేము ఏమన్నా చేస్తామని ఆలోచనతో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా కాజ్ ఒకటే ఉంది. ఇప్పుడు ఏ టీడీపీ కానీ టీజేఎస్ కానీ కాంగ్రెస్ కానీ కాజ్ అనేది ఒక్కటైంది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఎంఐఎం తోటి టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బతుకు పెట్టుకున్నారండి? ఇవి కూడా ఫ్రెండ్లీయే. మీరు పొత్తులు అంటే ఇప్పుడు మలక్పేటలో మన టికెట్ ఇచ్చారు ముజఫర్కి, అంటే మీ పార్టీ అభ్యర్థి ఎక్కడ? మా పార్టీ అంటే అది అలయన్స్ పొత్తులు. ఇక్కడ వీళ్ళు రాజేంద్ర నగర్ లో ఎంఐఎం నిలబడుతున్నారు, టీఆర్ఎస్ అభ్యర్థి నిలబడుతున్నారు. అక్కడ అది ఫ్రెండ్లీ పోటీ అంటారు దాని. అంటే బయట నుంచి పొత్తులు. ఒకవేళ ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తాను అంటే, ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తానంటే రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో అంత బలం ఉంటే, నేను ఈయన 5 సంవత్సరాల మధ్యకి పరిపాలన చేసి చంద్రబాబు అంటే ఆ ప్రజలు గెలిపిస్తే నువ్వు మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలుచుకొని ఆ రోజు బయట నుంచి అడగచ్చు, నాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నావు ఇవ్వు, నాకు విశాఖ రైల్వే జోన్ కావాలి ఇవ్వు, నాకు కడప ఉక్కు పరిశ్రమ కావాలి ఇవ్వు, ఇవి ఇస్తే నా ఎంపీలతో నీకు బేషరతుగా మద్దతు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు. ఈ రోజు నుంచే ఎందుకండి కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలి? కాంగ్రెస్ పార్టీ కూడా విలువలన్నీ మర్చిపోయి టీడీపీతో ఎందుకు జత కట్టాలి? ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే లీడర్లు మాత్రమే టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. కానీ క్యాడరు ఇవాళ కూడా టీడీపీకి క్యాడర్ డిస్టర్బ్ ఏం కాలేదు. టీడీపీకి లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి న్యాయం చేయాలి. ఇంకొకసారి కేసీఆర్ గారు సీఎం అయితే మా పార్టీ ఉండదేమో అన్న ఒక భయము. మాకు ఎలాంటి భయం లేదండి. మేము 100% సింగిల్ మెజారిటీగా ముందుకెళ్తాం. కానీ ఒక కాజ్ ఉందని అందరు కలిసి పోటీ చేద్దామని ముందుకు వస్తున్నప్పుడే అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్. ఏ నియోజకవర్గంలో చూసుకో గొడవలు, టీడీపీ వాళ్ళకి టికెట్ మాకు టికెట్ కావాలని, కాంగ్రెస్ వాళ్ళలో గొడవలు. చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడిస్తారు, అక్కడ గాంధీ భవన్ ముట్టడిస్తాను. చూడు గొడవలు పడుతున్నాయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేదు? టీఆర్ఎస్ లలో ఎన్ని గడబడులు అయితే లేవు. సైలెంట్గా వచ్చి పార్టీలు మారుతున్నారు అంతే. ఎక్కడ మేము పార్టీ ఇప్పుడు ఇక్కడ పార్టీ మార్చే అవకాశం లేదు. పటేల్ రమేష్ గారు నేర్చారండి మొన్నటి రోజు. పటేల్ రమేష్ గారు ఢిల్లీ నుంచి వచ్చి పాపము బోరుమని నేర్చారండి పటేల్ రమేష్ గారు. నేను ఒకటి చెప్తాను, చూసాను. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు కొన్ని విషయంలో ఎట్లుంటదంటే ఈ పార్టీలో ఒక కష్టపడిన తర్వాత కూడా మీ రాహుల్ గాంధీ గారు అన్నారు ఏమన్నారు, పారాషూట్లకు టికెట్లు ఎలా ఇచ్చారు, ఇదొక జాబితానా ఎలా ఇచ్చారనేసి మీ వాళ్ళ టీఆర్ఎస్ నుంచి అప్పటికప్పుడు జంప్ అయిన లీడర్లకు కూడా ఇచ్చారు. పారాషూట్లకు మీరు టికెట్లు ఇస్తారని. పారాషూట్లకు మేము ఎప్పుడు టికెట్ ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా పోయే కాలంలో ఇచ్చినారేమో కానీ ఇప్పుడు పారాషూట్ ఇద్దరికి అప్పుడప్పుడు పార్టీలో చేరితే ఇచ్చారు కదండి. ఉత్తమ్ కుమార్ గారు ఏమన్నారు, లేదు మన ఎంపీ గారు వస్తున్నారు, నారాయణ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన డిమాండ్ మేరకు 2 సీట్లు ఇచ్చాము అది మళ్ళీ సర్దు చెప్పుకున్నారు కదండి. సర్దు చెప్పుకునేది కాదు, ఆయనకు ఆ ఏరియాలో ఆయనకు ఆల్రెడీ ఉంది. ఆ ప్రకారం ఆయన వచ్చినప్పుడు మనం ఇచ్చినాం, తప్పు లేదు. అక్కడ పార్టీ మార్చుకున్నప్పుడు మా దగ్గర నుంచి వాళ్ళు పోతారు, అక్కడ నుంచి ఇక్కడ వస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంకి వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ జంప్ అయ్యి ఇక్కడ వస్తారు. ఇది కామన్. కానీ మీరు మా పార్టీలో గొడవలు, మా కుటుంబంలో గొడవలు అంటున్నారు. ఎలాంటి అది కామన్, అది ఏ పార్టీలో అంటే కూడా జరుగుతుంది. కుటుంబం ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం కాదు. టీఆర్ఎస్ కూడా ముందు మాతోటి పొత్తు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజులలో కూడా గొడవలు అనేది కామను. మేమన్నీ చదువుకుంటాం. మా దగ్గర లోపల అఫీషియల్గా ఎలాంటి మా అలయన్స్లో ప్రాబ్లం లేదు. చిన్న విషయాలకి మీడియాలో తీసుకొచ్చి కేసీఆర్ గారు పెద్దగా చెప్పుకున్నారంటే, చచ్చిపోయిన కాంగ్రెస్ తోటి మీకు భయం ఎందుకు, ఇంత మీరు భయపడుతున్నారు, దాని గురించి ఇట్లా మీరు చెప్పడం జరుగుతుంది. అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒకసారి జాబితా చూస్తే రెడ్ల జాబితా చాంతాడంట ఉంది. ఆ బీసీలకు బొటాబొటి సీట్లు ఇచ్చేసారు. ఇక మైనార్టీల పరిస్థితి చూస్తే అట్లా ఉంది. ఇంకా ఎస్సీ నియోజకవర్గాలు కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఆడ ఏమీ చేయలేక సచ్చినట్టుగా వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇది ఎట్లా సెక్యులర్ పార్టీ? అన్ని మతాలకు అన్ని కులాలకు ఎట్లా సమాన ప్రాతిపదికన ఇస్తారు? ఒకసారి జాబితా ఎక్కడ రెడ్డి 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 అండి, ఇదా పరిస్థితి? నేను ఒక్కటి చెప్తానండి, ఈ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకి న్యాయం చేరుతుంది. కొన్ని వైపులో మేము సీట్లలో కొన్ని తక్కువ ఇస్తే కూడా వేరే వచ్చే అవకాశంలో కార్పొరేషన్స్లో కానీ వేరే మేము 100% మా దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎమ్మెల్సీ పదవం కానీ అడ్జస్ట్మెంట్స్. ఏ వైపు పదవులన్నీ ఉన్నత వర్గాల వారు, చిన్న పదవులన్నీ మా దగ్గర చిన్న పథకాలు, చిన్న ఉన్న కులం కూడా మేము న్యాయం చేస్తున్నాము.
పెద్ద ఉన్నా కూడా ఇస్తాం. కేసీఆర్ గారు ఏమన్నారండి, మన దళితుని సీఎం చేసినారా, అది మాటకి చెప్పినామన్నాడు. అట్లనే ఉంటుంది అన్నీ. ఏం వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు మా మీద వేలు పెడుతున్నారు. మేము వీళ్ళకి బీసీలకి చేయలేదు, వాళ్ళకి మేము 100% బీసీలకి న్యాయం చేస్తాం, అన్ని వర్గాలకి, మైనారిటీ కూడా. మేము కొన్ని సీట్లు తక్కువ ఎక్కువ ఇస్తే కూడా వచ్చే రోజులలో ఎమ్మెల్సీలో కానీ లేకుంటే బోర్డు కార్పొరేషన్లో కానీ అడ్జస్ట్ చేసి ఏ పరిస్థితుల్లో మేము న్యాయం అనేది 100% అన్ని కులాలకు న్యాయం చేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.